హాయ్ ఫ్రెండ్, నా పేరు శివ. వెల్కమ్ టు తెలుగు టెక్ 16 యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మాత్రం మనకు కొత్తగా ఒక లూట్ ఆఫర్ అనేది రావడం అయితే జరిగింది. ఇక్కడ మనకు సైన్ అప్ చేసుకున్నందుకు 50 రూపీస్, అలాగే ప్రతి రిఫర్కి కూడా 50 రూపీస్ అనేది క్యాష్ బ్యాక్ అనేది డైరెక్ట్గా మీ బ్యాంక్ అకౌంట్లోకి అయితే వచ్చేస్తుంది. ఇక్కడ మీరు ఎలాంటి ఇన్వెస్ట్మెంట్ చేయవలసిన అవసరం లేదు. జస్ట్ కేవైసీ మాత్రం కంప్లీట్ చేసుకున్న వెంటనే ప్రాసెస్ కంప్లీట్ అవుతుంది. చూడండి, అది ఎలా చేయాలనేది స్టెప్ బై స్టెప్ ఫుల్ డీటెయిల్గా ప్రాసెస్ అనేది చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియో మొత్తాన్ని కంప్లీట్గా చూడండి, మీకు ఫుల్ డీటెయిల్గా ప్రాసెస్ అర్థమవుతుంది. ఇంకొక విషయం, ప్రతి ఒక్కరు వెళ్ళి ముందుగా మన టెలిగ్రామ్ గ్రూప్ ఛానల్లో అయితే జాయిన్ అవ్వండి. వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ అనేది ఉంటుంది. ఎందుకంటారా ఫ్రెండ్స్, అక్కడ ఎలాంటి ఆఫర్స్ వచ్చినా ఆఫర్కి సంబంధించిన అప్డేట్స్ కానీ క్యాష్ బ్యాక్ ప్రూఫ్స్ కానీ ఇంకా ఏమున్నా కూడా ప్రతిదీ మన టెలిగ్రామ్ గ్రూప్ ఛానల్లోనే ప్రొవైడ్ చేస్తాను. సో కంపల్సరీగా వెళ్ళి ముందుగా మన టెలిగ్రామ్ గ్రూప్ ఛానల్లో అయితే జాయిన్ అవ్వండి. వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ అనేది ఉంటుంది. దెన్ ఇప్పుడు మనం ఈ ఆఫర్లో వెళ్ళినట్లయితే మాత్రం ఈ ఆఫర్ అనేది బాండ్ స్కానర్ అనే అప్లికేషన్ నుండి మనకు రావడం అయితే జరిగింది. ఇక్కడ మీరు కేవైసీ కంప్లీట్ చేయాలి. కేవైసీ అప్రూవ్ అయిన వెంటనే విత్ ఇన్ 2 or 3 days లోపల మీకు 50 రూపీస్ క్యాష్ బ్యాక్ అనేది ఈ అప్లికేషన్లో ఏదైతే బ్యాంక్ అకౌంట్ లింక్ చేస్తారో దానికి సంబంధించిన బ్యాంక్ అకౌంట్లో క్యాష్ బ్యాక్ అనేది వచ్చేస్తుంది. ఇక్కడ మీరు అందరూ ఏం చేయాలి అంటే కేవైసీ కంప్లీట్ చేయండి. కంప్లీట్ చేసుకున్న వెంటనే విత్ ఇన్ 24 hours లోపల కేవైసీ అప్రూవ్ అవుతుంది. అప్రూవ్ అయిన తర్వాత మీరు కూడా మీ ఫ్రెండ్ సర్కిల్లో ఫ్యామిలీ మెంబర్ దాంట్లో రిఫర్ చేయడం అయితే స్టార్ట్ చేయండి. ప్రతి రిఫర్కి మీకు ఫ్లాట్గా 50 రూపీస్ క్యాష్ బ్యాక్ అనేది వచ్చేస్తుంది. ఇలా మీరు ఎన్ని రిఫర్స్ చేసుకుంటే అంత ప్రాఫిట్ అనేది ఉంది. చూడండి, ఈ ఆఫర్కి సంబంధించి స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అనేది చెప్తాను. కేవైసీ ఏ విధంగా చేయాలి, ఏ విధంగా మీకు క్యాష్ బ్యాక్ వచ్చేస్తుంది అనేది సింపుల్గా మీరు అందరూ ఏం చేయాలి అంటే వీడియో కింద డిస్క్రిప్షన్లో పెట్టిన ఆఫర్ లింక్ పైన అయితే క్లిక్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ విధంగా క్లిక్ చేసుకున్న తర్వాత డైరెక్ట్గా మనకు బాండ్ స్కానర్కి సంబంధించిన వెబ్సైట్ దాంట్లో అయితే రీడైరెక్ట్ అనేది అవుతుంది. ఆ విధంగా రీడైరెక్ట్ అయిన తర్వాత ఇక్కడ నుండి మీరు సైన్ అప్ ప్రాసెస్ అనేది కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ సింపుల్ గా మీరు పైన లాగిన్ అనేది ఒక ఆప్షన్ కనిపిస్తుంది. సింపుల్ గా లాగిన్ ఆప్షన్ పైన అయితే క్లిక్ చేయండి. ఆ విధంగా క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ నుండి మీ మొబైల్ నంబర్ అనేది అడుగుతుంది. సింపుల్ గా మీరు అందరూ ఏం చేయాలి అంటే మీ మొబైల్ నంబర్ అనేది ఇవ్వండి. ఇచ్చేసిన తర్వాత కంటిన్యూ అయితే చేయండి. కంటిన్యూ చేసుకున్న తర్వాత ఇక్కడ మీ మొబైల్ నంబర్ కి ఒక ఓటీపీ అనేది వచ్చేస్తుంది. ఆ ఓటీపీని అయితే మీరు వెరిఫై అనేది చేసుకోండి. ఆ విధంగా ఓటీపీ వెరిఫై చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు న్యూ బాండ్స్ పైన అయితే క్లిక్ చేయండి. న్యూ బాండ్స్ పైన ఆ విధంగా క్లిక్ చేసుకున్న తర్వాత సింపుల్గా మనకు నెక్స్ట్ స్టెప్లో అయితే రీడైరెక్ట్ అనేది అవుతుంది. అయిన తర్వాత ఇక్కడ యాడ్ అనేది వచ్చేస్తుంది. స్కిప్ పైన క్లిక్ చేసుకొని యాడ్ అనేది స్కిప్ చేయండి. స్కిప్ చేసుకున్న తర్వాత డైరెక్ట్గా మీరు ఈ వెబ్సైట్కి సంబంధించిన హోమ్ పేజ్ దాంట్లో అయితే వచ్చేస్తారు. వచ్చేసిన తర్వాత ఇక్కడ మీరు ఏం చేయాలి అంటే పైన మనకు స్టార్ట్ నౌ అనేది ఒక ఆప్షన్ కనిపిస్తుంది. సింపుల్గా స్టార్ట్ నౌ పైన అయితే క్లిక్ చేయండి. ఆ విధంగా స్టార్ట్ నౌ పైన క్లిక్ చేసుకున్న తర్వాత డైరెక్ట్గా ఇక్కడ నుండి మీరు కేవైసీ అనేది చేయవలసి ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఈమెయిల్ ఐడి అనేది వెరిఫై చేసుకోమంటుంది. సింపుల్గా మీ దగ్గర ఉన్న ఈమెయిల్ ఐడి అనేది వెరిఫై చేయండి. వెరిఫై చేసుకున్న తర్వాత ఇక్కడ నుండి మీరు బేసిక్ డీటెయిల్స్ అనేది ఫిల్ చేయవలసి ఉంటుంది. ఇక్కడ మీరు అకౌంట్ టైప్ దగ్గర ఎంప్లాయీ టైప్ దగ్గర సింపుల్గా ప్రైవేట్ సెక్టర్ ఆ విధంగా అయితే పెట్టండి. పెట్టుకున్న తర్వాత ఇక్కడ శాలరీ రేంజ్ దగ్గర లెస్ దెన్ 1 lakh రూపీ ఆ విధంగా అయితే పెట్టండి. పెట్టుకున్న తర్వాత ఇక్కడ ట్రేడింగ్ ఎక్స్పీరియన్స్ అనేది అడుగుతుంది. ఇక్కడ మీరు లెస్ దెన్ 6 months అనేది ఆ విధంగా అయితే పెట్టండి. పెట్టుకున్న తర్వాత ఇక్కడ మీరు ఆర్ యూ మ్యారీడ్ దగ్గర ఎస్ ఆ నో అనేది ఆ విధంగా ఆప్షన్ అనేది పెట్టండి. పెట్టుకున్న తర్వాత ఇక్కడ టైమ్ అండ్ కండిషన్స్ ని టిక్ మార్క్ చేసుకొని సబ్మిట్ అయితే చేయండి. సబ్మిట్ చేసుకున్న తర్వాత సింపుల్ గా మనకు నెక్స్ట్ స్టెప్ లో అయితే రీడైరెక్ట్ అవుతుంది. అయిన తర్వాత ఇక్కడ మీ పాన్ కార్డ్ నంబర్ అలాగే డేట్ ఆఫ్ బర్త్ అనేది అడుగుతుంది. మీ పాన్ కార్డ్ నంబర్ డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చి కంటిన్యూ చేయండి. కంటిన్యూ చేసుకున్న తర్వాత ఇక్కడ మీ ఆధార్ కార్డ్ నంబర్ అనేది అడుగుతుంది. సింపుల్ గా మీరు అందరూ ఏం చేయండి అంటే ఇక్కడ ఆధార్ కార్డ్ నంబర్ అనేది ఇవ్వండి. ఎవరిదైతే పాన్ కార్డ్ డీటెయిల్స్ యూజ్ చేశారో వాళ్ళదే ఆధార్ నంబర్ అనేది ఇవ్వండి. ఇచ్చేసిన తర్వాత కంటిన్యూ అయితే చేయండి. కంటిన్యూ చేసుకున్న తర్వాత ఇక్కడ మీ మొబైల్ నంబర్కి ఓటీపీ అనేది వచ్చేస్తుంది. ఓటీపీని వెరిఫై చేసుకున్న తర్వాత ఇక్కడ నుండి సబ్మిట్ పైన అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసుకున్న తర్వాత డిజిలాకర్ పిన్ నంబర్ అనేది అడుగుతుంది. మీ డిజిలాకర్ పిన్ నంబర్ ఇచ్చి ఇక్కడ నుండి డన్ పైన అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ టిక్ మార్క్ చేసుకొని ఇక్కడ నుండి ఎలోన్ టు పర్మిషన్స్ ఇవ్వండి. ఇచ్చేసిన వెంటనే మనకు ఆధార్ వెరిఫికేషన్ కూడా మనకు కంప్లీట్ అనేది అవుతుంది. ఈ విధంగా ఆధార్ వెరిఫికేషన్ కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడ నుండి మీరు బ్యాంక్ డీటెయిల్స్ అనేది వెరిఫై చేసుకోవాల్సి ఉంటుంది. సింపుల్ గా నెక్స్ట్ స్టెప్ లో వెళ్ళిన తర్వాత బ్యాంక్ అకౌంట్ నంబర్ ఐఎఫ్ఎస్సి కోడ్ అనేది అడుగుతుంది. ఎవరిదైతే పాన్ కార్డ్ డీటెయిల్స్ యూజ్ చేశారో వాళ్ళదే అకౌంట్ నంబర్ ఐఎఫ్ఎస్సి కోడ్ ఇచ్చి ఇక్కడ నుండి మీరు ప్రొసీడ్ పైన అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసుకున్న వెంటనే మనకు బ్యాంక్ డీటెయిల్స్ కూడా వెరిఫై అనేది అవుతుంది. ఆ విధంగా వెరిఫై అయిన తర్వాత షేర్ లొకేషన్ పైన క్లిక్ చేసుకొని అలౌన్ టు పర్మిషన్స్ ఇవ్వండి. ఇచ్చేసిన తర్వాత ఇక్కడ సెల్ఫీ అనేది అడుగుతుంది. ఎవరిదైతే పాన్ కార్డ్ డీటెయిల్స్ ఆధార్ కార్డ్ డీటెయిల్స్ యూజ్ చేశారో వాళ్ళదే సెల్ఫీ అనేది క్యాప్చర్ చేయండి. క్యాప్చర్ చేసుకున్న తర్వాత డ్రా సిగ్నేచర్ దగ్గర మీ నేమ్ అనేది రాసి ఇక్కడ నుండి సబ్మిట్ చేయండి. చాలు. ఈ విధంగా చేసుకున్న వెంటనే
వెంటనే మనకు కేవైసీ అనేది కంప్లీట్ అవుతుంది. కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడ నుండి మనకు కొద్దిసేపు అనేది వెరిఫికేషన్ అనేది అవుతుంది. ఈ విధంగా వెరిఫికేషన్ అయిన తర్వాత ఇక్కడ మనకు డిమాట్ అకౌంట్ నంబర్కి సంబంధించి ఎంటర్ డిమాట్ ఐడి నంబర్ అనేది అడుగుతుంది. ఇక్కడ మీరు అందరు ఏం చేయాలంటే మీ దగ్గర అబ్స్ట్రాక్ట్ కానీ ఏంజల్ వన్ కానీ ఇంకా పాకెట్ ఫోల్డ్ కానీ ఇంకా డిఫరెంట్ టైప్ ఆఫ్ డిమాట్ అకౌంట్స్ నేను మన టెలిగ్రామ్ గ్రూప్లో కానీ ఇక్కడ యూట్యూబ్లో చాలాసార్లు నేను చెప్పాను. అందులో నుండి ఏదైనా ఒక డిమాట్ అకౌంట్ అనేది ఓపెన్ చేయండి. డిమాట్ అకౌంట్కి సంబంధించిన అప్లికేషన్ ఓపెన్ చేసుకున్న తర్వాత సింపుల్గా ప్రొఫైల్ ఆప్షన్ దాంట్లో అయితే వెళ్ళండి. వెళ్ళిన తర్వాత అక్కడ మనకు డిమాట్ ఐడి నంబర్ అనేది ఉంటుంది. సింపుల్గా మీరు అందరూ ఏం చేయండి అంటే ఆ డిమాట్ ఐడి నంబర్ ఏదైతే ఉంటుందో ఆ డిమాట్ ఐడి నంబర్ అనేది ఇక్కడ మీరు ఎంటర్ చేసుకొని ఇక్కడ నుండి ప్రొసీడ్ అనేది చేయవలసి ఉంటుంది. ఇక్కడ నామినీ అడుగుతుంది. నామినీ ఏం ఇవ్వవలసిన అవసరం లేదు. స్కిప్ ఫర్ నౌ పైన అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసుకున్న వెంటనే నామినీ అనేది స్కిప్ అవుతుంది. స్కిప్ అయిన తర్వాత కంటిన్యూ అయితే చేయండి. కంటిన్యూ చేసుకున్న తర్వాత ఫైనల్ స్టెప్లో మీరు సైన్ నౌ పైన క్లిక్ చేసుకొని ఇంకోసారి మీ ఆధార్ కార్డ్ నంబర్ అలాగే ఓటీపీ అనేది వెరిఫై చేసుకోవాల్సి ఉంటుంది. సింపుల్గా మీరు అందరూ ఏం చేయండి అంటే ఇంకోసారి ఇక్కడ మీ ఆధార్ నంబర్ అనేది అడుగుతుంది. సింపుల్గా ఇక్కడ మీ ఆధార్ కార్డ్ నంబర్ ఇవ్వండి. కంటిన్యూ చేయండి. ఓటీపీ వస్తుంది. ఓటీపీని వెరిఫై చేసుకున్న వెంటనే ఆధార్ వెరిఫికేషన్ కూడా మనకు కంప్లీట్ అవుతుంది. ఫైనల్ స్టెప్ కూడా మనకు కంప్లీట్ అనేది అవుతుంది. ఈ విధంగా కంప్లీట్ అయిన తర్వాత మనకు ప్రాసెస్ అనేది కంప్లీట్ అయితే చూడండి. ఈ విధంగా ప్రాసెస్ కంప్లీట్ అయిన వెంటనే మనకు కేవైసీ అనేది అండర్ ప్రాసెస్ లో అయితే వెళ్తుంది. ఈ విధంగా కేవైసీ అండర్ ప్రాసెస్ లో వెళ్ళిన తర్వాత ఇక్కడ మీరు ఏం చేయాలి అంటే ఒక 24 అవర్స్ వరకు అయితే వెయిట్ చేయండి. 24 అవర్స్ లోపల మనకు కేవైసీ అనేది అప్రూవ్ అవుతుంది. సింపుల్ గా కేవైసీ అండర్ ప్రాసెస్ లో వెళ్ళిన తర్వాత ప్లే స్టోర్ లో అయితే వెళ్ళండి. వెళ్ళిన తర్వాత అక్కడ నుండి మీరు బాండ్ స్కానర్ అప్లికేషన్ అయితే ఇన్స్టాల్ అండ్ ఓపెన్ అనేది చేసుకోండి. చేసుకున్న తర్వాత మీ లాగిన్ డీటెయిల్స్ ఇచ్చి లాగిన్ అయితే అయ్యి పెట్టుకోండి. ఆ విధంగా లాగిన్ అయ్యి పెట్టుకున్న వెంటనే కేవైసీ అనేది 24 అవర్స్ లోపల అప్రూవ్ అవుతుంది. అప్రూవ్ అయిన తర్వాత సింపుల్ గా ప్రొఫైల్ ఆప్షన్ పైన అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసుకున్న తర్వాత అక్కడ ఇన్వైట్ అండ్ ఎర్న్ అనేది ఒక ఆప్షన్ కనిపిస్తుంది. దానిపైన క్లిక్ చేసుకొని అక్కడ నుండి మీరు మీ ఫ్రెండ్ సర్కిల్లో ఫ్యామిలీ మెంబర్ దాంట్లో రిఫర్స్ చేయడం అయితే స్టార్ట్ చేయండి. ఇక్కడ మీరు కేవైసీ కంప్లీట్ చేసుకున్నందుకు మీకు 50 రూపీస్ క్యాష్ బ్యాక్ అనేది వచ్చేస్తుంది. సింపుల్ గా కేవైసీ అప్రూవ్ అయిన తర్వాత విత్ ఇన్ 3 డేస్ లేకపోతే 4 డేస్ లోపల ఈ అప్లికేషన్ లో ఏదైతే బ్యాంక్ అకౌంట్ లింక్ చేస్తారో దానికి సంబంధించిన బ్యాంక్ అకౌంట్ లో 50 రూపీస్ క్యాష్ బ్యాక్ అనేది వచ్చేస్తుంది. మీ కేవైసీ అప్రూవ్ అయిన తర్వాత మీరు కూడా మీ ఫ్రెండ్ సర్కిల్లో ఫ్యామిలీ మెంబర్ దాంట్లో రిఫర్ చేయడం అయితే స్టార్ట్ చేయండి. వాళ్ళకు సైన్ అప్ చేసుకొని కేవైసీ కంప్లీట్ చేసుకున్నందుకు వాళ్ళకి 50 రూపీస్ వచ్చేస్తుంది. అలాగే మీకు ప్రతి రిఫర్ కి 50 రూపీస్ చొప్పున ఈ అప్లికేషన్ లో లింక్ చేసుకున్న బ్యాంక్ అకౌంట్ కి అయితే వచ్చేస్తుంది. విత్ ఇన్ 5 to 7 డేస్ లోపల రిఫర్ అమౌంట్ అనేది డైరెక్ట్ గా మీ బ్యాంక్ అకౌంట్ లోకి అయితే క్రెడిట్ అవుతుంది. చూడండి, ఇది ఒకటైతే గుర్తుపెట్టుకోండి. ఇంతే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మాత్రం లైక్ చేయండి. అలాగే కింద కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని కూడా ఎనేబుల్ చేసి అయితే పెట్టుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ జై హింద్.